అంకుల్ అండ్ పాస్టర్ అమ్మ పైనకి వస్తారు. ఇద్దరు కలిసి మరి పెళ్లి రోజు కనుక ఇద్దరు వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేస్తే కేక్ కటింగ్ చేసేసి మనము దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఒక మాట చెప్పి ప్రే చేస్తారు. ఎవరు వెళ్ళిపోవద్దు. మంచిదమ్మా, ఒక వాక్యం చదువుతాను నేను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదాం. మరి ఆయన సంకల్పంలో మరి వయసు వచ్చిన తర్వాత దేవుడు బిడ్డల్ని ఒక్కటిగా చేసినారు. ఇప్పుడు 3 సంవత్సరం అయ్యి 4వ సంవత్సరము. 3 సంవత్సరాలుగా దేవుడు వారిని దీవించినాడు. 4వ సంవత్సరంలో బిడ్డలు చేర్చినారు. మరి పెళ్లి రోజు వారు చర్చిలో చేసుకోవాలని ఎంతో మరి సంతోషించినారు. వారిని బట్టి దేవుడి స్తోత్రం. మన మధ్యలో స్వామి గారు ముందుకు వచ్చి, స్వామి గారు అయ్యా మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన ప్రేమ మా తండ్రి, జీవముల దేవ, కృపామయుడ, సర్వోన్నతుడ, సర్వాధికారుడ నా ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ నా తండ్రి. అయ్యా ఈ రాత్రి కాల సమయం దేవ నా తండ్రి ఇద్దరి అయ్యా మరి సురేష్ స్వప్నం వాటిని జ్ఞాపకం చేసుకున్న ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా బిడ్డలకు తండ్రి నా ప్రభా వివాహ దినము ఈ దినము తండ్రి జరిపిస్తున్న నీ కృప అనుగ్రహించండి దేవాని స్తోత్రాలు తండ్రి. అయా ప్రభు మా తండ్రి 3 సంవత్సరములు వారి వైవాహిక జీవితం నుండి అయా మరి యొక్క 4వ సంవత్సరములకు తండ్రి బిడ్డలు అడుగు పెడుతుండగా నా తండ్రి అయా బిడ్డలకు నీ కృప, నీ దయా, నీ ప్రేమ కలుగచేసే బిడ్డలను నీ కృప చేత బిడ్డలను ఆశీర్వదించండి నా ప్రభు. వారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నా తండ్రి. అయా బిడ్డలకు నా తండ్రి నా ప్రభా అయా బిడ్డలకు మంచి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. అయా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా బిడ్డలు మీ సేవ నిమిత్తంలో అయా బిడ్డలు ఇద్దరిని వాడుకుంటున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా బిడ్డలు తండ్రి నాయనా నీ కృప చేత వారిని దీవించి ఆశీర్వదించి అయా మరి ఉన్నంత కాలం జీవితంలో నా తండ్రి అయా వారి సంతోషముగా నా తండ్రి మరి వారి ఇంకా సుఖ సంసారం గడుచుటకు అయా వారికి సమృద్ధిగా వారికి కావలసినటువంటి సమస్తమే మరి వారికి దయచేయడం దేవా. నీ కృప చేత వారిని హెచ్చించి దీవించి ఆశీర్వదించడం తండ్రి స్తోత్రాలయ్యా. వారి కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించి తండ్రి అయా మరి ఇక్కడ మోకరించి అయాన్ని స్తుతిస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి దేవాని స్తోత్రాలు తండ్రి. అయా మరి ఈ దినమున తండ్రి మరి యొక్క సిబిసి కార్యక్రమంలో కూడా అయా మరి పిల్లలను తండ్రి మీరు ఆశీర్వదించి అయా బిడ్డలు నేర్చుకున్నటువంటి మరి నాయన ఏదైతే బిడ్డలు నేర్చుకున్నారో ప్రభా ఆ బిడ్డలు తండ్రి ఇంకా వారిని ఆశీర్వదించి దీవించి నీ కృప చేత హెచ్చించండి తండ్రి. వారి తల్లిదండ్రులను కూడా ఆశీర్వదించండి తండ్రి. అయా మరి ఏ బిడ్డలైతే ఇంకా నీ స్వార్థ తెలియనటువంటి బిడ్డలైతే ఉన్నారో తండ్రి అయా వారికి కూడా మీ స్వార్థ తెలుసుకున్నటువంటి అయా జ్ఞానం ఆ బిడ్డలకు అనుగ్రహించండి దేవా నా తండ్రి. వారి హృదయాలను మీరు తట్టండి నా తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. అయా మరి దినము అయా బిడ్డలు తండ్రి నాయన అయా మరి వారి యొక్క వివాహ దినమున అయా మరి కేక్ కట్ చేస్తుండగా నా తండ్రి వారికి మంచి ఆయుష ఆరోగ్యము అయా మంచి శక్తి బలం వారికి కలగ చేసి నీ కృప చేత మరొకసారి వారిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడే జతపరిచేను ఏర్పరిచేను ఈ దినమును మాకై కృతజ్ఞత అర్పించేదాము ఆనందించదము అనుదినము ఇకపై. దేవుడే జతపరిచేను ఏర్పరిచేను ఈ దినమును మాకై కృతజ్ఞత అర్పించేదాము ఆనందించదము అనుదినము ఇకపై.
ప్రభు క్రీస్తుదే. కళ్యాణము కమనీయము అతి శ్రేష్టము పరిక్రమ. కళ్యాణము కమనీయము అతి శ్రేష్టము పరిక్రమ. అహమేలేనట్టి సంబంధముకై విడిచదము మా స్వార్గము. కలంకము లేనట్టి అనుబంధముకై గ్రహించదము నీ వాక్యము. వివాహము ఘనమైనది ఈ బంధము ప్రభు క్రీస్తుది. వివాహము ఘనమైనది ఈ బంధము ప్రభు క్రీస్తు. వివాహము ఘనమైనది బంధము ప్రభు క్రీస్తుదే. దేవుడే జతపరిచేను ఏర్పరిచేను ఈ దినమును మాకై. కృతజ్ఞత అర్పించేదాము ఆనందించదము అనుదినము ఇకపై. దేవుడే జతపరిచేను ఏర్పరిచేను ఈ దినమును మాకై. కృతజ్ఞత అర్పించేదాము ఆనందించదము అనుదినము ఇకపై. వివాహము ఘనమైనది ఈ బంధము ప్రభు క్రీస్తుది. వివాహము ఘనమైనది ఈ బంధము ప్రభు క్రీస్తుది. కళ్యాణము కమనీయము అతి శ్రేష్టము పరిక్రమ. కళ్యాణము కమనీయము అతి శ్రేష్టము పరిక్రమ. అహమేలేనట్టి సంబంధముకై విడిచదము మా స్వార్గము. కలంకము లేనట్టి అనుబంధముకై గ్రహించదము నీ వాక్యము. వివాహము ఘనమైనది ఈ బంధము ప్రభు క్రీస్తుది. వివాహము ఘనమైనది ఈ బంధము ప్రభు క్రీస్తు. వివాహము ఘనమైనది బంధము ప్రభు క్రీస్తుది. కార్యక్రమాలంతటి బట్టి మీకు స్తోత్రం ప్రభు. మరి ఈరోజు పగలు కృతజ్ఞత, సాయంకాలం సిబిసి పరిచర్య ప్రభు. పిల్లలు వారి ప్రతిభను బట్టి బహుమానం, తర్వాత సురేష్ స్వప్నం బట్టి వందనాలు, వారి మ్యారేజ్ డే చర్చిలో జరిగించుకున్నందుకు వందనాలు. వచ్చిన పెద్దలను సంఘస్థులందరిని బట్టి పిల్లలను బట్టి మీకు స్తోత్రం దేవా. ఈ సమయంలో ప్రత్యేకంగా యవన బిడ్డలను మిషన్లు ఎత్తు పట్టుకుంటున్నాం. మరి స్వామి గారు చేసిన ప్రార్థనతో మేమందరం ఏకీవిస్తూ బిడ్డల మిషన్లు ఎత్తు పట్టుకుంటున్నాం.
సంఘంలో బిడ్డలు ఎదుగుటకు సాయించు ప్రభు. ప్రార్థనలో ఎదుగు నాయన జ్ఞాపకం చేసుకో. వారిద్దరు కలిసి ప్రతి విషయంలో ప్రార్థిస్తుండగా మూడో వ్యక్తిగా మీరు వచ్చి వారు దీవించుతారు. వారి చేతి పనిని ఆశ్రయించారు. సురేష్ మంచి ప్రమోషన్ దయచేయండి, మంచి కోటలు దయచేయండి. అంతేకాకుండా తండ్రి వారికి అన్ని ఫలాల కంటే గర్భఫలం గొప్పది. గర్భఫలం ఇచ్చి మీరు ఆశ్రయించండి. రాబో కాలంలోకి మీ పరిచర్యల బిడ్డలు వాడుకోండి అయ్యా. అనేక తల్లిదండ్రులకు పుట్టినట్టుగా మెట్టినిచ్చి పేరు తెచ్చి బిడ్డలు మీ వాక్యంతో నింపి, మీ ఆశీర్వాదాలతో నింపి మీ కొరకు వాడుకొని తండ్రి. వారి కుటుంబ అవసరతలన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చండి. మా సంఘానికి ఒక మాదిరిగా అయ్యా బిడ్డలుగా మీరు చేయమని అయ్యా. బిడ్డలు మీ చేతిలో ఈ రాత్రి పెట్టుకొని మరి సంఘ సభ్యులను మరియు సంఘ పిల్లల్ని కూడా అందరినీ ఈ పరిచర్యను అంతటిని మీరు ఘనంగా జరిగించినందుకు, చక్కటి వాతావరణం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యేసు ప్రభు బిడ్డ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామం బట్టి అందరికీ వందనాలు. అయితే మాది ఏప్రిల్ 30 తారీఖు మ్యారేజ్ ఫిక్స్ చేసిరు. మ్యారేజ్ అయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే లాస్ట్ ఎండింగ్ రోజు తనకి డ్యూటీలో లీవ్ అస్సలు ఇయ్యరు. ఎందుకంటే మ్యారేజ్ డే రోజు చేసుకోవడానికి తనకు లీవ్ రాదు. ఆ రోజు రీడింగ్ రాస్తారని ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీకి వెళ్ళాలి కంపల్సరీ. నేను ప్రతిసారి అని అంట, మరి 30 తారీఖు ఎందుకు ఫిక్స్ చేసినావు మ్యారేజ్, వేరే ఫస్ట్ కన్నా వేరే డేట్ చేసుకుంటే అయిపోయేది కదా, ఎప్పుడు మ్యారేజ్ డే రోజు ఖచ్చితంగా నువ్వు డ్యూటీకి వెళ్తావు, లీవ్ తీసుకోవడానికి ఉండదు కదా అని ఊరికి అంటూ ఉంటా. కానీ ఇప్పుడు ఈ క్షణాన్ని కేక్ కట్ చేసినప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెప్తున్నా, ఈ డేట్ దేవుడు ఎందుకు ఫిక్స్ చేసిండంటే చర్చిలో ప్రతి నెల 30 తారీఖు కృతజ్ఞత మీటింగ్ ఉంటుంది. మేము మ్యారేజ్ డే చేసుకున్నా చేసుకోకపోయినా ఫ్యూచర్లో దేవునికైతే ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత చెల్లించే రోజు కాబట్టి, కృతజ్ఞత చర్చిలో జరుగుతుంది మీటింగ్ కాబట్టి మేము వచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించుకోవడానికి దేవుడు ఈ డేట్ని ఫిక్స్ చేసిందని నమ్ముచున్నా. అందుని బట్టి దేవునికి వందనాలు. మీ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించున్నాను. మంచిది. బిడ్డలు ఏమన్నా బిడ్డలు మరి చర్చిలో అనేక విధాలుగా మనకు సహకారులుగా వాడబడుతున్నారు. రాబో కాలంలో మరి అనేక విధాలుగా దేవుడు వాడుకుంటట్లు, ముఖ్యంగా మరి బిడ్డకు మాట చెప్తుందేమో అని అనుకుంటున్నాను. పిల్లలు పిల్లలు సిద్ధంగా ఉన్నారా? దేనికి? కేక్ తినడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అందరు మరి ఒక్క చిన్న ప్రార్థన చేస్తారా వీళ్ళ కోసం? మీలాంటి చక్కని బాబుని పాపని దేవుడు వీళ్ళకి ఇవ్వాలని ప్రార్థన చేస్తారా? 1 2 3. మీ ప్రార్థన దేవుడు వింటాడు. మీరంటే యేసయ్యకి చాలా ఇష్టం. ప్రే చేస్తారా మరి వీళ్ళ కోసం? అందరు పెద్దలు కూడా దయచేసి ఒక్క నిమిషం ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నా. యేసయ్యా, ఈ చిన్న పిల్లల ప్రార్థన విన్నందుకు వందనాలు. సంఘం ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు యేసయ్యా. మీరు తప్పక ఆ గొప్ప సంతోషమును మేము నెక్స్ట్ ఇయర్ నాయన నలుగురు కలిసి నాయన ఇద్దరు వాళ్ళకి ఇద్దరు దేవాన్ని అట్లా తప్పక ఇస్తామని
నమ్మొచ్చు. యేసు నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంకుల్ ఆశీర్వాదం ఇస్తారు. మనల్ని నడిపించిన అక్కకు ఒకసారి క్లాప్ చేద్దామా? అంతేనా? అనుకట్టు వెరీ గుడ్. అక్కకు ప్రత్యేకంగా అన్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం ఇదిగో యవనస్తులుగా ఉన్న బిడ్డలతోనూ సంఘంతోనూ కూడా వచ్చిన మనందరితో సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. మంచిదమ్మా, భోజనం చేస్తుంటేనే ఒకవేళ పిల్లలకు కట్ చేసి రోజు డిసిప్లిన్ గా ఎట్లాగైతే వెళ్ళి భోజనం పెట్టించుకున్నారో ఈ రోజు కూడా అదే విధంగా మీ టీచర్స్ మిమ్మల్ని లీడ్ చేస్తారు. టీచర్స్ మరి పిల్లల్ని ఫస్ట్ తీసుకెళ్ళాలి. పెద్దల కంటే ముందు బిగినర్ పిల్లలు ముందు రావాలి. మీ టీచర్స్ మిమ్మల్ని తీసుకెళ్తారు అక్కడికి. దేవుడే జతపరిచేను ఏర్పరిచేను ఈ దినమును మాకై కృతజ్ఞత అర్పించేదాము ఆనందించదము అనుదినము ఇకపై. దేవుడే జతపలిచేను ఏర్పలిచేను ఈ దినమును మాకై కృతజ్ఞత అర్పించేదాము అప్రిషియేట్ చేయండి. ప్రత్యేకంగా దేవుడికి వందనాలు. మన ప్రార్థన ఫలించి దీపు పాస్ అయింది. 10th క్లాస్. ఘనమైనది ఈ బంధము ప్రభు క్రీస్తుది వివాహము ఘనమైనది బంధము ప్రభు క్రీస్తుది. ఎట్లా కలుగుతావా? కళ్యాణము కమనీయము అతి శ్రేష్టము పరిక్రమ. కళ్యాణము కమనీయము అతి శ్రేష్టము పరిక్రమ. అహమేలేనట్టి సంబంధముకై విడిచదము మా స్వార్గము కలంకము లేనట్టి అనుబంధముకై గ్రహించదము నీ వాక్యము. వివాహము ఘనమైనది ఈ బంధము ప్రభు క్రీస్తుది. వివాహము ఘనమైనది ఈ బంధము ప్రభు క్రీస్తు. వివాహము ఘనమైనది బంధము ప్రభు క్రీస్తుది. దేవా ఇదిగో తండ్రి, గడిచిన సంవత్సరం అన్నీ దేవా కృపాక్షేమం వలె అన్ని వెంటాడి ప్రతి నాయన ఇదిగో కృపా పరిస్థితుల్లోనూ నీ యొక్క కృప వారిని ఆవరించి నడిపిస్తూ ఉండగా ఈ మరొక నూతనమైన సంవత్సరం 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరం పెడుతూ ఉండగా ఈ యొక్క దంపతులను మీరు దీవించండి. నరుడు ఒంటరిగా ఉండుట ఆయన మీకు ఇష్టం లేక సాటి అయిన సహకారిని సిద్ధం చేసి ప్రభా ఇదిగో తండ్రి వారిని మీరు దీవించినట్టుగా మేము చూస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా వీరి ఇరువురిని మీరు లెక్కం చేసి 3 సంవత్సరాలు 4వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ప్రభా ఇదిగో తండ్రి వీరి మధ్యలో ఉన్న ప్రతి సమస్యను ప్రభా అడ్డుగులను తొలగించి వారికి ఏదైతే లోటు కొరతగా ఉందో ఆ సమస్యను మీరు తీర్చమని, క్రీస్తు యేసు మహిమలో ప్రభా ప్రతి అవసరాలు మీరు తీర్చమని దేవాయుగ తండ్రి చెల్లిని బట్టి నన్ను బట్టి నీకు వందనాలు స్తోత్రములు దీవించండి. వీరిని బట్టి మీ కుటుంబాల తల్లిదండ్రులు ప్రభా చెల్లెలను బంధుమిత్రులను
అందరినీ దీవించుకున్నాను. సేవకురాలిగా ప్రభా ఆయన మనుషుల దయాన్ని మీ దయాన్ని వర్తిల్లినట్టుగా మీరు దీవిస్తున్నాను. పరలోకం నుంచి యేసు నామములో ప్రార్థిస్తున్నాను.